శ్వాసను గమనిస్తున్నప్పుడు నా లోపల ఏమైంది? ఈ ఉచ్ఛ్వాస, నిశ్వాసలు మొత్తం ఈ శరీరం అంతా ఏమీ కనిపించట్లేదు. ఒక్క ఏదో ఒక జ్యోతిలాగా ఒట్టి ఎయిర్ అట్లా లోపలికి వెళ్ళటం, రావటం. అది కూడా స్పర్శ. ఈ శరీరం ఉంటేనే మనకి స్పర్శ తెలుస్తుంది. కానీ ఈ శరీరం కనిపించట్లేదు. ఒట్టి పైప్‌లో నుంచి గాలి ఎళ్తున్నట్టు, వస్తున్నట్టు కనపడుతోంది. అది ఎంత పెద్ద పైప్‌లో నుంచి వెళ్ళి, అది ఏదో ఒక పెద్ద మురికిని ఇలా పక్కకి వెళ్ళిపోతున్నట్టు కనపడుతోంది. ఇదేదో కొత్తగా కనపడుతుందని మళ్ళీ మెడిటేషన్‌లో ఆ లోపల కూర్చొని మళ్ళీ రిసర్చ్ మొదలుపెట్టాను. ఆ లోపలికి నేనెళ్ళి. అక్కడ నాకేం కనిపిస్తోంది? ఒకటే గాలి మనం పీల్చుకునేది. మనము లోపలికి పీల్చుకునే ఈ గాలి, లోపలికి వెళ్ళే ఈ గాలి, ఈ ప్రాణానికి శక్తినిస్తుంది. అదే గదా! విశ్వశక్తిని మనం తీసుకొని ఇస్తున్నాం. మరి ఈ కర్మ ఎలా క్షయమవుతాంది? జ్ఞానాగ్ని దగ్ధాది కర్మణే అన్నారు. ఇది ఏ రూపేణ క్షయమవుతోంది? ఎలా ఈ ఆరోగ్యం ఆరోగ్యం బాగుపడిందంటే కర్మ దగ్ధమైపోయినట్టే. ఆ దగ్ధం ఎలా అవుతుంది అనంటే, కార్బన్ డయాక్సైడ్ లాగా ఇది ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నామో, ధ్యానానికి ముందు అది దగ్ధం అవట్లా. అందుకే రోగాలు తగ్గట్లేదు. పైపైన వేసుకుంటున్నాం. కానీ ఇది ఎప్పుడైతే మనం దీన్ని ధ్యానం చేసుకొని లోపలికి వెళ్ళిందో, ఈ గాలి లోపలికెళ్ళిన ఈ ప్రాణవాయువు, గాలి గాదు బయట బయట తిరిగేదంతా గాలే. కానీ ఇది ప్రాణవాయువు. ఈ ప్రాణవాయువు లోపలికెళ్ళి ధ్యానం ద్వారా ఈ విశ్వశక్తి లోపలికి రాగానే అది నాడీమండలం శుద్ధి చేస్తూ ఉన్న దాని యొక్క ప్రకంపనలన్నీ బయటకొస్తాయి. ఒక గాలి ప్రకంపనలు ఎంత దూరం వెళ్తాయో, అలాగే ఈ విశ్వశక్తి నాడీమండలంలో ఉండి ఈ ప్రకంపనలు బయటకొచ్చేసి, అవి ఈ పీల్చుకున్న ప్రాణవాయువు ఉంచి మిగతాది ఏం చేస్తుంది? మళ్ళీ కార్బన్ డయాక్సైడ్‌కైనో లేకపోతే ఇంకో బయటకో రావట్లేదు. బయటికి ఎలా వస్తోంది? లోపలుండే కర్మలన్నీ దగ్ధం చేసేసింది. మొత్తం ఈ ఈ అగ్ని ఈ విశ్వశక్తిని తోడు తీసుకొని ఈ లోపల ఉండేటువంటి మొత్తం కర్మను దగ్ధం చేసి, ఆ దగ్ధం చేసిన గాలిని మళ్ళీ నిశ్వాసగా బయటకొచ్చేసింది. ఇది నేను చూసిన విజన్. అమ్మ బాబోయ్! ఇదా పత్రి గారి ప్లాను? మన కర్మని ఇలాగా